నమస్కారం. నిజమైన కళాకారుడు కావలసింది మడిమాన్యాలు కాదు. వాడు పడిన కష్టానికి 10 మందిలో గుర్తింపు, ఒక చిన్న సత్కారం. మన రాష్ట్రంలో అత్యున్నత కళా సత్కారాల్లో ముఖ్యమైనది నంది అవార్డ్స్. 1989 సంవత్సరంలో నంది అవార్డ్స్ పొందబోయే కళాకారులను కలుసుకోబోయే ముందర గత సంవత్సరం అంటే 1988 సంవత్సరంలో నంది అవార్డ్స్ పొందిన కొంతమంది కళాకారుల్ని ఇప్పుడు మనం కలుసుకోబోతున్నాం. ఒక దృశ్య కావ్యానికి మూలధనం అంటే రా మెటీరియల్ కథ. 1988 సంవత్సరంలో ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు పొందిన శ్రీ జంజాల గారిని కలుద్దామా? నమస్కారం జంజాల గారు. ఈ సంవత్సరం మీకు ఉత్తమ కథా రచయితగా అవార్డు వచ్చింది కదా. సరిగ్గా 2 ఏళ్ల క్రితం ఉత్తమ దర్శకునిగా కూడా అవార్డును అందుకున్నారు. ఈ రెండిట్లో ఏ అవార్డు మీకు ఎక్కువ తృప్తినిచ్చిందో చెప్తారా? దర్శకుడికి వచ్చే అవార్డు అది సమిష్టి కృషికి ఫలితం. అది ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక ఎడిటర్, ఒక డాన్స్ డైరెక్టర్ దగ్గర నుంచి లైట్ బాయ్ దాకా అందరూ తమ వంతు పని తాము చేసినటువంటి సమిష్టి కృషికి ఫలితం అది దర్శకుడికి వచ్చే అవార్డు. కానీ ఒక కథా రచయితకు వచ్చే అవార్డు అది అతని సొంతం, అతను రాసిన కథకి మాత్రమే. దీంట్లో నలుగురి సాయం ఉండదు. అది ఎక్కువ భాగం, ఎక్కువ శాతం రచయిత తను రాసుకున్న కథకి అవార్డు రావటం. అంచేత బేసిక్గా నేను ముందు రైటర్ని, తర్వాత డైరెక్టర్గా మారిన వాడిని. అందుకని రచయితగా నేను పొందిన ఈ అవార్డు, ఈరోజు నేను తీసుకున్న ఈ అవార్డు నాకు నేను 2 ఏళ్ల క్రితం పొందిన అవార్డు కంటే ఇదే ఎక్కువ తృప్తినిచ్చింది నాకు. ఒక రచయితగా నిలబడాలని, రచయితగా మంచి కథలు సృష్టించాలని అదే నా తాపత్రయం, నా తపన. అది సమాజానికి సామాజిక స్పృహ ఉన్న చిత్రాలు అవసరం అంటారా? వినోద ప్రధానమైన చిత్రాలు అవసరం అంటారా? సామాజిక స్పృహ ఉన్న కథలు గల చిత్రాలు సమాజానికి ఎప్పుడూ అవసరమే. కానీ వినోద ప్రధాన చిత్రాలు కూడా చాలా అవసరమని నమ్మే మనిషిని నేను. ఎందుకంటే ప్రతిరోజు మనం పేపర్ తెరవగానే ఒక దారుణ మారణకాండ, ఒక చోట మానభంగాలు, ఇంకొక చోట బస్సు దోపిడీ, రైలు దోపిడీ, ఒక మనిషిలోంచి స్థిమితం కోల్పోయి ఒక మనిషి అలా ప్రవర్తిస్తున్నాడేమో, ఒక పైశాచికంగా ప్రవర్తిస్తున్నాడేమో అనిపిస్తుంది. వినోద ప్రధానమైన చిత్రం సొసైటీకి ఎప్పుడూ హామ్ చేయదండి. అది వీలైతే మిమ్మల్ని నవ్వించగలదు, లేదా నవ్వించలేదు, అంతే తప్ప చెడు చేయదు. సో మంచి చేయకపోవచ్చు సినిమా, పర్వాలేదు, కానీ చెడు మాత్రం చేయకూడదు. అది ఎవరు క్షమించడానికి తప్పదు సినిమా చెడు చేస్తే. అది వినోద ప్రధానమైన చిత్రాల్లో ఆ చెడు శాతం తక్కువ ఉంటుంది. హాయిగా నవ్వుకుంటే మానసిక స్థిమితం ఏర్పడుతుంది. నవ్వు ఆ భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చిన వరం. మనిషి ఒక్కడే ఇన్ని కోట్ల జీవరాశుల్లో నవ్వగలిగేది మనిషి ఒక్కడే. అలా ఒక 2 గంటలు థియేటర్లో కూర్చొని హాయిగా నవ్వుకుంటే మానసిక స్థిమితం ఏర్పడుతుంది, సమస్యల పట్ల సదవగాహన ఏర్పడుతుంది, మనిషి తాను తెలుసుకోవడానికి కూడా వీలవుతుంది. ఈ కక్షలు, కార్పణ్యాలు, కావేశాలు వీటి నుంచి దూరం చేసే వినోదం ఎప్పుడు మనిషికి అవసరమైంది, ముఖ్యమైంది అని నమ్మకం నాది. కథని సినిమాకు అనుగుణంగా అనువదించడమే స్క్రీన్ ప్లే అంటారు. స్క్రీన్ ప్లే రచయితగా ఉత్తమ నంది అవార్డు పొందిన శ్రీ సిఎస్ రావు గారిని కలుసుకుని అసలు స్క్రీన్ ప్లే అంటే ఏమిటో తెలుసుకుందామా? నమస్కారం సిఎస్ రావు గారు. మీకు ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా అవార్డు వచ్చింది కదా. అసలు స్క్రీన్ ప్లే అంటే ఏమిటో చెప్తారా? ఒక కావ్యాన్ని తీసుకుని దానిని సెల్యులాయిడ్ మీదకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది స్క్రీన్ ప్లే. మాట వరుసకి మా తండ్రుల కాలంలో భవభూతి యొక్క ఉత్తర రామచరిత్ర అంటే మీరందరూ తెలుసుకునే లవకుశ, దీనికి స్క్రీన్ ప్లే రాయాలి. మా తండ్రి రాశారు. ఏమని రాశారు? శ్రీరాముని యొక్క పట్టాభిషేకంలో వశిష్ఠ మహర్షి అందరూ కూర్చుండగా ప్రజలందరూ కూడా రామచంద్ర, నీ పరిపాలనలో మేము సుఖంగా ఉండాలని ఆశిస్తున్నాం, ఇది మా కోరిక అని రాశారు. ఇది 1934లో భవభూతి యొక్క ఉత్తర రామచరిత్రను స్క్రీన్ ప్లేగా రాసినప్పుడు సి పుల్లయ్య గారు ఒక పట్టాభిషేకంతో ప్రారంభించారు. శుభంగా మనం కథ చెప్పాలని. ఓకే, తర్వాత జనరేషన్లో నేను అదే ఉత్తర రామచరిత్రను, అదే లవకుశను నేను తీసే కాలంలో కొంచెం పైకి వెళ్ళాను. స్క్రీన్ ప్లేలో ఒక చిన్న తేడా, రీసెర్చ్ వల్ల, చదువుకోవడం వల్ల, జీవిత అనుభవం వల్ల, మన చుట్టూ ఉన్న రాజకీయ సాంఘిక వాతావరణాల వల్ల మనం మార్చుకుంటున్నాం. ఎలా మార్చుకుంటున్నాం? వశిష్ఠ మహర్షి శ్రీరాముణ్ణి, సీతను కూడా ప్రతిమా గృహంలో తీసుకెళ్లాడు. అక్కడ వాళ్ళ కులదైవైనటువంటి సూర్యనారాయణమూర్తి ఎదుట నిలబెట్టి, రామచంద్ర, సూర్యుడు మీ వంశకర్త. ఈ సూర్యుని వంశంలో దిలీపుడు,
దశరథుడు మహనీయులైనటువంటి మహారాజులు పరిపాలించారు. వారి అడుగుజాడల్లోనే నువ్వు కూడా ప్రజల యొక్క శ్రేయస్సే నీ జీవితం యొక్క జయంగా ఉండాలి అని కోరుకుంటూ ఇది నువ్వు నీ యొక్క రాజ్యానికి రాజుగా పట్టాభిషిక్తుడై ఉండాలి అని కోరుకున్నారు. అని ఎందుకు ఇలా మార్చుకున్నాం మనం? యుగం మారిపోయింది, యుగ ధర్మం మారిపోయింది. ఇప్పుడు కేవలం పట్టాభిషేకం గ్రూప్ సాంగ్తోనే చిత్రం కాదు, ప్రజలకు రాజు ఇచ్చే వాగ్దానంతో చరిత్రను ప్రారంభించాలి అన్న సాంఘిక వాతావరణంలో మనం పడ్డాం గనక 2వ జనరేషన్లో సిఎస్ రావు 61లో ప్రతిమాగృహంలో రాముడు తన తల్లిదండ్రులను తన తాత ముత్తాతలను గుర్తుంచుకొని గాంధీ మహాత్ముని అడుగుజాడలలో సమాజాన్ని నిర్మిస్తామని ఈ సమాజం అనుకుంటున్నటువంటి విధానంలో రాముడి చేత ప్రమాణం చేయించి కథ ప్రారంభించాడు. 3వ జనరేషన్ దర్శకులు వచ్చిన తర్వాత, రీసెర్చ్ పెరిగిన తర్వాత, సాంఘిక రాజకీయ వ్యవస్థలను అనుసరించి 3rd జనరేషన్ డైరెక్టర్స్ ఇలా స్క్రీన్ ప్లే రాస్తారు. ఎలాగా? శంభూకుని ఆశ్రమంలో శ్రీరాముడు ప్రవేశించాడు. శంభూక, శూద్రుడివై నువ్వు వేదాలను ఎందుకు చదువుతున్నావు? ఇది ఆర్య ధర్మానికి వ్యతిరేకం గనక నీ శిరస్సు నేను ఖండిస్తున్నాను అని రాముడు శంభూకుని తల కోసేస్తాడు. శంభూకుని భార్య వచ్చి చెప్తుంది, రామ, విద్వత్తుకి కులమెక్కడా, గుణమే కదా ప్రధానం. గుణమే ప్రధానమైనటువంటి ఈ వేద పఠనానికి కులమే ప్రధానమని నువ్వు చెప్పావు గనక నీవు నా భర్తను విడిచిపెట్టి నేను ఎలా బాధపడుతున్నానో నీ భార్యను విడిచిపెట్టి నువ్వు ఎలాగే బాధపడతావు అని శపించింది అని స్టార్ట్ చేస్తాడు. ఇది స్క్రీన్ ప్లే. కథ స్క్రీన్ ప్లే అయిపోయిన తర్వాత ఆ కథలోని పాత్రల చేత మాట్లాడించేవాడు మాటల రచయిత. ఉత్తమ మాటల రచయితగా నంది అవార్డు పొందిన హర్నాథరావు గారి మాటలు విందామా? నమస్కారం హర్నాథరావు గారు. నాటక రచయితగా మీరు ఎంతో ప్రఖ్యాతి వహించి ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు. ఇప్పుడు సినిమాల్లో కూడా అవార్డులు గెలుచుకుంటున్నారు. రచయితగా నాటకం రాయడానికి సినిమాలు రాయడానికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో చెప్తారా మాకు? పెద్ద డిఫరెన్స్ ఏం లేదమ్మా. ఎందుకంటే 2 మాటలతోటి పని, 2 భావాలతోటి పని కాబట్టి నాకేం పెద్ద డిఫరెన్స్ కనపడదు. అయితే నాటకాలు రాసేటప్పుడు నాటక రచయితగా, దర్శకుడిగా, నటుడిగా నాదే కమాండింగ్గా ఉంటుంది. కానీ సినిమాకి రాసేటప్పుడు దర్శకుడిదే పై చేయిగా ఉండాలి. కారణం ఏమిటంటే సినిమాకి దర్శకుడే తండ్రి లాంటివాడు. ఆయన ఆలోచనలను బట్టి, అభిప్రాయాలను బట్టి రచయిత తన అభిప్రాయాలను మోల్డ్ చేసుకొని ఆ సినిమాకి తగ్గ సహకారం అందించాలి. కథ, స్క్రీన్ ప్లే, మాటలు అయిపోయాయంటే కంప్లీట్ స్క్రిప్ట్ తయారైపోయినట్టే. ఇప్పుడు ఈ స్క్రిప్ట్కి అనుగుణంగా నటీనటుల్ని, టెక్నీషియన్స్ని, పాటల సన్నివేశాలని నిర్ణయించి మనం మెచ్చే రీతిలో సినిమాని మలిచే మహాశిల్పి దర్శకుడు. 1988వ సంవత్సరంలో ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు పొందిన విశ్వనాథ్ గారి అభిప్రాయాలు తెలుసుకుందామా? నమస్కారం విశ్వనాథ్ గారు. శృతిలైలు చిత్రానికి గాను మీకు ఉత్తమ దర్శకుని అవార్డు వచ్చింది. సాధారణంగా విశ్వనాథ్ గారి సినిమా అంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ప్రేక్షకుల అభిప్రాయం. ఈ ప్రత్యేకత